ఆటో డ్రైవర్ నేను. మా భార్య డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాను. జిహెచ్ హాస్పిటల్ పోయినప్పుడు డెలివరీ అయ్యి మరుసటి దినం ఒకరోజు బిడ్డ బెడ్లో ఉన్నింది. డెలివరీ అయ్యి బెడ్కి పంపించినారు. ఒక రోజు అంతా సాయంకాలం వరకు పాలు తాగలేదు బిడ్డని. మరి పాలు తాగలేదు బిడ్డ అని చెప్తే ఐసీయూలో పెట్టాలని చెప్పి తీసుకుపోయినారు. ఒకరోజు ఐసీయూలో ఉండాలని చెప్పినారు. మరుసటి దినం తెల్లారి సీరియస్గా ఉంది, మీరు తీసుకొని తిరుపతికి వెళ్ళండి, అక్కడ పోతే కాపాడేస్తారని చెప్పినారు. తీసుకొని తిరుపతి పోతా ఉంటే బ్రీతింగ్ ఆడుతున్నట్టు సెట్ చేసి పంపించినారు అక్కడికి. అక్కడ పోయే లోపల సగం దారిలో బ్రీతింగ్ కూడా నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత హాస్పిటల్ లోపల పోతే తిరుపతి రోయా హాస్పిటల్లో వెళ్తే డాక్టర్లు చెక్ చేసి బిడ్డ ఎప్పుడో చనిపోయింది, చనిపోయిన బిడ్డను నేను ఎట్లా కాపాడుతాను, ఎవరు చెప్పింది నీకు అట్లా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ హాస్పిటల్కి తిట్టినారు. ఫోన్ చేసి ఇలా అంతా చెప్పొద్దండి, వాళ్ళని ఎందుకు తిరిగి పెడతారు అని చెప్పి వాళ్ళు చెప్పేసి మమ్మల్ని బిడ్డ చనిపోయింది అక్కడే, మా వాళ్ళు ఏం చేసేది కాదు చెప్పి రిటర్న్ పంపించేసినారు. మీరేం అడగలేదా ఇక్కడ హాస్పిటల్? మేమేం అడగలేదు సార్ రిటర్న్ వెళ్ళి. బిడ్డ పోయిందని చెప్పి వీళ్ళకి అపోలో వాళ్ళకి మాట్లాడలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు కాపాడతారా సీరియస్ గా ఉందని చెప్పి మాకు పంపించేసినారు. ఇంకా వాళ్ళు చెప్పినారు చనిపోయిన తర్వాత నేనేమి అడిగి వాళ్ళ బిడ్డ ఏం రాబోయేది ఏం లేదు కదా, చనిపోయిందని తెలియదు, సీరియస్ గా ఉందనేసి తీసుకొని వెళ్ళాను. అక్కడ చూస్తే డాక్టర్ చెప్తేనే తెలుస్తుంది ఆల్రెడీ ఇక్కడ చనిపోయింది, చనిపోయిన బిడ్డని కాపాడతారని చెప్పి మమ్మల్ని పంపించినారు. ఊరికే మమ్మల్ని తిరిగి పెట్టినారు చిత్తూరుకి తిరుపతికి. అంబులెన్స్ పెట్టుకొని బాడీకి పెట్టుకొని పోయేసి వచ్చినాం మేము. ఆఖరికి అక్కడ పోయి చెప్తే వాళ్ళు డాక్టర్లు ఫోన్ చేసి తిట్టినారు, ఇట్లా అంతా చెప్పొద్దండి, మేము కాపాడతామని పంపించొద్దండి, చనిపోయినట్టు జరిగింది చెప్పండి వాళ్ళకి చెప్పి పంపించండి అని చెప్పి పంపించారు.